కొందరికి చాలా అర్జెంట్‌గా యూరిన్ వచ్చేస్తా ఉంటది. కెనాట్ స్టాప్. సో, అట్లాంటి వాళ్ళకి ఎట్లా ఉంటది ట్రీట్‌మెంట్? అర్జెన్సీ అనే ఫీలింగ్ వచ్చినప్పుడు దాన్ని ఆల్టర్‌నేట్ బిహేవియర్ చేయాలన్నమాట. యూరో గైనకాలజీకి అండ్ నార్మల్ గైనకాలజిస్ట్‌కి డిఫరెన్స్ ఏంటి? జనరల్ స్పెషలైజేషన్ ఉంటుంది. అది చేస్తాము. అండ్ దాని తర్వాత దీన్ని సూపర్ స్పెషలైజ్ చేస్తామన్నమాట. ఈ యూరో గైనకాలజీ అనేది. వెజైనల్ సర్జరీస్ అంటే నాకు గుర్తొచ్చింది ఏంటంటే వెజైనిస్మస్. చాలామంది ఇబ్బంది పడతా ఉంటారు కానీ చెప్పరు. వాట్ ఈస్ ఇట్ ఎగ్జాక్ట్‌లీ? ఈవెన్ టచ్‌తో కూడా వాళ్ళకి ఆ సెన్సేషన్ పెయిన్ లాగా పర్సీవ్ చేస్తారు. సో రిలాక్సేషన్‌కి టెక్నిక్స్ ఉంటాయి. సో రిలాక్స్ చేయడానికి మీకు ఫిజియోథెరపీ ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. మీరు ఇంట్లో చేసుకునేటట్టు ఉంటాయి. Your health, your story. Let's make it extraordinary. Hi, I'm Dr. Manasa Reddy. Today we have Dr. Srija Garu, urogynecologist with us. Let's welcome her. Hello, ma'am. హాయ్ అండి. కొందరికి చాలా అర్జెంట్‌గా యూరిన్ వచ్చేస్తా ఉంటది. కెనాట్ స్టాప్. సో, అట్లాంటి వాళ్ళకి ఎట్లా ఉంటది ట్రీట్మెంట్? దీన్ని అర్జెన్సీ ఇన్కాంటినెన్స్ అంటామండి. అండ్ కొంతమందికి ఎలా ఉంటదంటే ఈవెన్ వాష్‌రూమ్‌కి వెళ్ళే లోపల లీక్ కూడా అయిపోతది. సో అర్జెన్సీ అనేది ఒకటి. మనం వెళ్ళిన ప్రతిసారి అర్జెంట్ అనిపించడం. బట్ అర్జెంట్ అనిపించి లీక్ అయిపోవడం ఇంకోటి. సో సారీ టు ఇంటరప్ట్. ఇది జనరల్‌గా పెద్దవాళ్ళలోనే చూస్తామని అనుకుంటాము. బట్ వెన్ ఐ వాస్ ఇన్ మై స్కూల్ నేను చూసాననమాట కొందరిని క్లాస్‌లో అటు ఇటు. అది ఎవ్వరికీ అర్థం గాదు. అదొక హెల్త్ ఇష్యూ అనేది కూడా ఎవరికీ అర్థం గాదు. యాక్చువల్లీ కొంతమంది ఎలా ఉంటదంటే వీళ్ళు ఊరికే నాటకాలు ఆ! ఆడుతున్నారు స్కూల్‌లో, స్కూల్‌లో. ఆ! స్కూల్ దొంగతనంగా అవును. ఎగ్గొట్టడానికి అని. ఆహాహా! సో అది మన జనరల్ నోషన్ అన్నమాట. దట్ పిల్లలు ఇలా చేస్తున్నారు, కావాలని చేస్తున్నారు ఇవన్నీ. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏమవుతదంటే మనం స్కూల్స్‌కెళ్ళినప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలాగే హోల్డ్ చేసి పట్టుకుంటారు. వాష్‌రూమ్ బాలేదని గావచ్చు, లేకపోతే ఎళ్ళాలని లేదు గావచ్చు. అండ్ వాళ్ళకసలు మర్చిపోతారు గూడా కొన్నిసార్లు బ్రేక్ టైమ్‌లో ఆడుకోవడంకే ఇంపార్టెన్స్ ఇస్తారు. హుహుహు. వాష్‌రూమ్‌కెళ్తే ఆ టైం వేస్ట్ అయిపోతదనుకుంటారు. చాలా మంది పిల్లలు ఇదే చేస్తారు. సో, దిస్ ఈస్ మోర్ ఆఫ్ మనం యూరిన్‌కెళ్ళక బ్లాడర్ అంతా డిస్టెండ్ అయిపోతది. సో, ఒక పాయింట్‌లో దాని కంట్రోల్ కోల్పోతది. ఇప్పుడు మేము స్కోపీ ఏదైనా చేస్తున్నప్పుడు గూడా వెన్ వి ఫిల్ ద బ్లాడర్ ఇప్పుడు బ్లాడర్‌ని దాని తాహతుకి మించి నింపితే ఈవెన్ అ బలూన్ ఓకే. ఇట్ విల్ బర్స్ట్ కదా! ఆ బర్స్టింగ్ మనకి అర్జెన్సీ లాగా వస్తది. సో, బ్లాడర్‌లో ఇదే అనమాట. మనము ఎక్కువ దాన్ని నింపేస్తా పోతే దాని కంట్రోల్ పోతది. సో, అది ఎప్పుడు సర్జరీకి ఎప్పుడు వెళ్తదంటారు మరి? సో, సర్జరీ అనేది యూజువల్‌గా అర్జెన్సీలో ఉండదనమాట. అర్జెన్సీలో మనం మాక్సిమం మెడికల్ ట్రీట్మెంట్ ఉంటది. అండ్ చిన్న టెక్నిక్స్ నేర్పిస్తాము. అండ్ అంతకంటే ముందు బ్లాడర్ డైరీ అనేది ఒకటి ఫాలో అవ్వమని చెప్తాము. సో, దానిలో మనం ఏ ఫుడ్ ఏమైనా ట్రిగ్గర్ ఉందా? హ్మ్. లేకపోతే ఏ పని చేస్తున్నప్పుడు ఈ అర్జెన్సీ మీకు ఫీలింగ్ వచ్చింది? నైట్ టైమ్ మనం 10 లీటర్ల నీళ్ళు తాగేసి పడుకుంటున్నామా? అందుకని 10 ఓహ్! సార్లు ఆ! లేస్తున్నామా? సో, ఇవన్నీ మనకి బ్లాడర్ డైరీ చెప్తదనమాట. సో, యూజువల్‌గా టీ, కాఫీ, కొంతమందికి పులుపు, ఈవెన్ టొమాటో పులుపు గూడా. ఇవన్నీ ట్రిగ్గర్స్ అర్జెన్సీ ఫీలింగ్‌కి. కొంతమందికి చాక్లేట్. హుహుహు. కొన్నిటి ఆ ట్రిగ్గర్స్‌ని మనం మాట్లాడుతున్నప్పుడే తెలుస్తది. ట్రిగ్గర్ ఫీలింగా లేదంటే నిజంగానే ఉంటదా మరి? నిజంగా అవి ట్రిగ్గర్స్. ఓకే. ఫీలింగ్ కాదు. అండ్ ఆల్‌వేస్ అర్జెన్సీ అనేది ఒక సెన్సేషన్. సైకలాజికల్ సెన్సేషన్. అర్జెంట్ వస్తుంది అంటారు పిల్లలు. అరే ఆపుకో 5 నిమిషాలు మనం ఇంటికెళ్ళిపోతున్నాం అని చెప్తాము. బట్ ఆ లోపలే యూరిన్ ఎళ్ళిపోయే పిల్లలు ఉంటారు. నేను ఆగలేను ఇప్పుడు కారు పక్కకు ఆపు అని చెప్పే పిల్లలు ఉంటారు. లేదా ఆపుకొని ఇంటికెళ్ళే వరకు వెయిట్ చేసి అప్పుడెళ్ళే పిల్లలు ఉంటారు. సో, సేమ్ థింగ్ పెద్దవాళ్ళలో గూడా. అర్జెన్సీ అనే ఫీలింగ్ వచ్చినప్పుడు దాన్ని ఆల్టర్‌నేట్ బిహేవియర్ చేయాలన్నమాట. సో, ఇది కాకుండా వేరే దాని గురించి ఆలోచించాలి. సో, ఆ అర్జెన్సీ అనే ట్రిగ్గర్ పొయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. అప్పుడు స్లోగా వాష్‌రూమ్‌కెళ్ళి యూరిన్‌కెళ్ళాలి. ఈ లోపల అర్జెంట్ అనిపిస్తుంది అనగానే పరిగెత్తామనుకోండి దారిలోనే లీక్ అవ్వచ్చు. సో, బ్రెయిన్ రిఫ్లెక్స్ ఉంటది. అదంతా పోయేంత వరకు వి హావ్ టు వెయిట్. ఓకే. అండ్ ఇందులో మనము లాస్ట్ స్టేజ్ అంటే సర్జికల్ స్టేజ్ మీరన్నట్టు బ్లాడర్ బొటాక్స్ అని ఒకటుంటది. వేర్ అర్జెన్సీ చాలా సివియర్‌గా ఉన్నప్పుడు సిస్టోస్కోప్ ద్వారా లోపలికెళ్తామనమాట. సేమ్ ఎట్లయితే మనం హిస్ట్రోస్కోపీ అంటే గర్భసంచి లోపల చూస్తామో, బ్లాడర్ లోపల చూడటానికి కూడా సిస్టోస్కోప్ అనే పరికరం ఉంటది. సో, దాని ద్వారా లోపలికెళ్ళి బ్లాడర్‌లో చూసి అంటే ఏదైతే మూత్రం సంచి ఉందో దాని లోపల ఇంజెక్షన్స్ ఇస్తాం. ఇలా ఫేస్ మీద ఇట్లా ఇచ్చే బొటాక్స్ ఆహాహా! లాగానే లోపలికెళ్ళి ఆ బ్లాడర్ లోపల ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు ఏందంటే అదొక 1 ఇయర్, 2 ఇయర్స్ వరకు గూడా లీకేజ్ ప్రాబ్లమ్ అనేది కంప్లీట్‌గా ఆగిపోతది. హుహుహు. మోస్ట్ ఆఫ్ దీస్ సర్జరీస్ వీల్ చైర్ బౌండ్ పేషెంట్స్‌కి గానీ,
అంటే వాళ్ళకి పాసిబిలిటీ లేదు వాష్‌రూమ్ యూజ్ చేయడానికి. కొంతమందికి అది అంత ఇబ్బందిగా ఉంటది. అండ్ టాబ్లెట్స్ ఇవ్వడం వల్ల సైకలాజికల్‌గా ఎఫెక్ట్ పడతది అనుకున్నప్పుడు. సో, ప్రతి టాబ్లెట్‌కి ఎంతో కొంత సైడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఎఫెక్ట్స్. ఉంటాయి. లాంగ్ టర్మ్ యూసేజ్ అవసరం ఉన్నది అనుకునే వాళ్ళకి టాబ్లెట్స్ అవాయిడ్ చేసి ఇవన్నీ చెప్తాం. ఫిజియోథెరపీకి రాగలరు అనుకుంటే మాత్రం టీటీఎన్ఎస్ అని కొన్నున్నాయన్నమాట. వేర్ టిబియల్ నర్వ్‌ని స్టిమ్యులేట్ చేస్తాం. సో, అవి ఒక 6, 7 సిట్టింగ్స్‌తో దే విల్ బి ఫైన్. ఓకే. సో, ఇప్పుడు చాలామంది మెనోపాజ్ స్టేజ్ వస్తా ఉంటది. లేదంటే మెనోపాజ్ స్టేజ్‌లో ఉన్నవాళ్ళు కొందరు, ప్రీ మెనోపాజ్ అండ్ మెనోపాజ్ టచ్ అయిన వాళ్ళు. అట్లాంటి వాళ్ళకి గూడా యూరిన్ లీక్ ఉంటది. సో, అట్లాంటి వాళ్ళకి ఎట్లా ఇస్తారు ట్రీట్మెంట్ మరి? సో యూజువల్‌గా మెనోపాజ్ తర్వాత చాలా కామన్‌గానే చూస్తుంటాం. నాట్ జస్ట్ యూరిన్ లీక్ అండ్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ గానియండి, ఇవి గూడా వాళ్ళకి కామన్‌గానే వస్తాయి. మెనోపాజ్‌తోని ఏమైతది అంటే ఈస్ట్రోజన్ అనే కాంపోనెంట్ కంప్లీట్‌గా తగ్గిపోతది. దట్ ఈస్ వై వి అడ్వైస్ దెమ్. అవసరాన్ని బట్టి ఈస్ట్రోజన్ క్రీమ్స్ అవి వాడుకోండి అని చెప్తాము. హుహు. అండ్ దాంతో కొంతమందికి చాలా బాగా రిలీఫ్ ఉంటది. అండ్ అది లాంగ్ టర్మ్ యూసేజ్ అనేది అంటే ఇట్స్ యూజువల్ అనమాట. మేము చాలా మందికి రాస్తాము. దాని గురించి అపోహ చాలా ఎక్కువుంది. దట్ ఈస్ట్రోజన్ మాకు హార్మోన్ రాసారు. చాలా మందికి మేము అవసరం ఉండి రాస్తే గూడా, వాళ్ళ పక్కింటి ఆంటీ చెప్పారనో, లేకపోతే ఎదురింటి పుల్లమ్మ చెప్పిందనో, సేమ్ థింగ్ ఎందుకు వాడలేదండి అని అడిగితే అదే రీజన్ అనమాట. హార్మోన్ కదండీ వాడకూడదని చెప్పారు అని. అదే మళ్ళీ పక్కింటి వాళ్ళు చెప్పిండ్రనుకోండి ఇమ్మీడియేట్ అవును. ట్రై గూడా చేస్తారు. 100% చేస్తారు. సో, మీరు వాళ్ళకంటే కొంచెం బెటర్‌గా తెలిసిన డాక్టర్‌ని నమ్మండి అనేది ఈజ్ మై సజెషన్. సో, మిమ్మల్ని చూసి మీకు అవసరం ఉంటేనే యూజువల్‌గా ఈస్ట్రోజన్ రాస్తారు. ప్రతి ఒక్కళ్ళు మెనోపాజ్ అనే స్టేజ్ నుంచి గో త్రూ అవుతారు. కానీ ప్రతి ఒక్కళ్ళకి ఆ అవసరం ఉండదు. క్రీమ్‌లు హ్మ్. వాడాల్సినంత అవసరం ఉండదు. కొంతమందికేంటంటే సర్జికల్‌గా ఓవరీస్ కూడా తీసేస్తారు చాలా ఎర్లీ స్టేజ్‌లో. సో, అలాంటి వాళ్ళకి మెనోపాజ్ అంటే ఈ ఓవరీస్ నుంచి వచ్చే హార్మోన్స్ కూడా చచ్చిపోవడం. ఓకే. సో, అవి ఎప్పుడైతే పోతాయో మన బాడీలో ఈస్ట్రోజన్ కంప్లీట్‌గా డెడ్ అండి. ఇంక లేనట్టే గదా! సో, మనం బయట నుంచి దాన్ని అడిషనల్‌గా అప్లై చేసే కొద్దీ మనలో కొద్దిగన్నా ఫీమేల్ ఫీలింగ్ అన్నా వస్తది. హుహు. లేకపోతే డ్రైనెస్ కానియండి, యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానియండి, ఇవన్నీ చాలా చాలా ఫ్రీక్వెంట్‌గా వస్తా ఉంటాయి. అండ్ మెనోపాజ్ తర్వాత వచ్చే ఈ యూరినరీ ప్రాబ్లమ్స్‌కి ఏంటంటే స్ట్రెస్ లీక్స్ ఎక్కువ చూస్తాము. అర్జెన్సీ గూడా చూస్తాము. అర్జెన్సీ చాలా సింపుల్ ట్రీట్మెంట్ ఓకే. యాక్చువల్‌గా. జస్ట్ మనము ఎళ్లి డాక్టర్‌ని కలిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చిన్న బ్లాడర్ డైరీ అవి ఫాలో చేసి యూరోఫ్లోమెట్రీ అనేది ఇంకో టెస్ట్ ఉంటదనమాట. సో, దానిలో గూడా మనకి కంప్యూటర్ చెప్తది. మనం ఎంత ఫ్లో ఉంది, ఫ్లో ఓకేనా, బ్యాడా, లేకపోతే చాలా బావుందా. సో, ఒకసారి మనకది టెస్ట్ వచ్చేసిన తర్వాత మనం ఓరల్‌గా మెడికేషన్ తీసుకుంటాం. అంతే. బట్ స్ట్రెస్ లీక్ ఏందంటే మనం ఒక టేప్ చిన్న మెష్ ప్రొసీజర్ ఉంటది. టీవీటీ, టీఓటీ అట్లాంటివి ఉంటాయన్నమాట. సో, అదేం లేదండి. ఇట్స్ జస్ట్ ఎ సింపుల్ ప్రొసీజర్. ఒక వాట్ 15, ఈస్ 20 అంటే నిమిషాల ప్రొసీజర్ అది. ఓకే. యాహ్! చిన్న మెష్ లాంటిది ఒకటుంటది. ఒక సన్న టేప్. ఆ టేప్‌ని ఏదైతే నేను యురెత్రా అని చెప్తున్నానో, బ్లాడర్ కింద ఉండే దారి, దానికి మనం కింద సపోర్ట్ సిస్టమ్ ఒకటి క్రియేట్ చేస్తాం. ఓకే. సో, ఆ సపోర్ట్ ఎప్పుడైతే వస్తదో, ఈ మూవ్‌మెంట్ తగ్గిపోతది. సో, నెమ్మదిగా వాళ్ళొక 2 మంత్స్ లోపల న్యాచురల్‌గా బాడీ ఫైబ్రోసిస్ క్రియేట్ చేసుకుంటది. అప్పుడు ఆ సపోర్ట్ పెరుగుతదనమాట. అండ్ కొంతమందికి మెష్ ఫెయిల్ అయితే ఏం చేస్తాం మరి? లేకపోతే కొంతమందికి మెష్ డౌట్ పడదు ఉంటది. గదా! ఆ! అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే ఆటోలాగస్ స్లింగ్స్ అని ఉంటాయి. అంటే మన బాడీ నుంచే ఒక లిగమెంట్ తీస్తాం బయటికి. తీసి దాన్ని దీనికి సపోర్ట్‌గా ఇస్తామనమాట. షీత్, ఏవన్నా మన బాడీలో ఉండే వస్తువునే తీసి దాన్నే మెష్‌గా క్రియేట్ చేసి వాళ్ళకిస్తాం. ఎట్లాంటి పేషెంట్‌ని సెలెక్ట్ జేస్తారు? సో, పేషెంట్ సెలక్షన్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ క్రైటీరియాస్‌లో ఉంటది. కొంతమందికి ఫెయిల్డ్ మెష్ ఉంటది. అంటే ఒకసారి మనము మెష్ ఏసిన తర్వాత ఫెయిల్ అవుతది. సో, అలాంటి వాళ్ళకి ఆటోలాగస్ స్లింగ్స్‌కెళ్తామనమాట. అంటే ఓకే. సేమ్ బాడీ నుంచి మనం తీసిన ఒక దాన్నే మళ్ళీ వాళ్ళకే వాడడం. హుహు. అలాంటిది. బట్ మెష్ యాస్ సచ్ వెయ్యాలి అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకున్న కంప్లెయింట్ నేను మీకు ఇందాక అన్నట్టు పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంత్ బావుండి గూడా లీక్ అవుతున్నారనుకోండి. దట్ మీన్స్ నిజంగానే వాళ్ళకి ఆ ఏరియాలో ఫైబ్రస్ టిష్యూ కంప్లీట్‌గా పోయిందని. ఓకే. అండ్ కొంతమందికి డెలివరీలో నిజంగానే ఇంజరీ అవుతది. నార్మల్ డెలివరీ జరిగినప్పుడు ఇట్ ఈస్ నాట్ దట్ సెక్షన్ ప్రొటెక్టివ్ అని కాదు. కానీ నార్మల్ డెలివరీ జరిగేటప్పుడు కొంతమందికి ఇంజరీస్ సహజంగా జరుగుతాయి. కొంతమంది రీగెయిన్ అవుతారు. కొంతమంది కాలేరు. సో, అలాంటి వాళ్ళకి అవసరం పడొచ్చు. అండ్ కొంతమంది ఎర్లీగా ఎపిడ్యూరల్స్ తీసుకుంటారు. సో, ఎర్లీ ఎపిడ్యూరల్‌లో గూడా ఏమవుతదంటే మనకి ఎప్పుడు అనిపిస్తుంది ఆ ప్రెషరు. ఎప్పుడు పుష్ చేస్తున్నాం, ఎంత లెవెల్‌లో పుష్ చేస్తున్నాం అనేది తెలీదు. తెలవదు. సో, పుష్ చేస్తనే ఉంటారు. చేస్తనే ఉంటారు. దానివల్ల ప్రెషరింగ్ ఎక్కువైతది. సో, ఆ ఎక్కువవ్వడం అది లీక్‌గా ప్రెజెంట్ అవుతది పోస్ట్ డెలివరీ. సో, మ్యామ్ మీ ఎక్స్‌పీరియన్స్‌లా ఏదైనా ఇంట్రెస్టింగ్ కేస్ ఉంటది గదా! కొన్ని.
ఇది చేయలేము, చేయగలనా లేదా అని కొన్నిసార్లు అనిపిస్తుంది. కొన్ని ఫన్నీ ఉంటాయి కేసెస్ గూడా. వాళ్ళు చెప్పే కంప్లెయింట్స్ గూడా అసలు ఇట్లా గూడా అడుగుతారా అని. అట్లాంటివేమన్నా ఉన్నాయా? సో, యెస్. నాకిప్పటికి గుర్తుండేది మేబీ నాకు ఆ అమ్మాయి మళ్ళీ వెనక్కి గూడా చెప్పలేదు ఏం జరిగింది తనతోటి అని. సో, తను తను ఒక దగ్గర డెలివరీ చేసుకున్నారు. డెలివరీ అయిపోయిన తర్వాత కొంతమందికి అన్‌ఎక్స్‌పెక్టెడ్ కాంప్లికేషన్ ఏముంటది అనంటే ఒక ఫిస్టులా అనేది ఫార్మ్ అవ్వచ్చు. ఫిస్టులా అంటే డెలివరీ టైంలో ప్రెషర్ ఎఫెక్ట్ వల్ల ఒక లేయర్ డ్యామేజ్ అవుతది. సో, ఆ లేయర్ మోషన్ ప్యాసేజ్‌కి, మన బర్త్ కెనాల్‌కి మధ్యలో ఉంటది. సో, దానిలో ఒక ఫిస్టులా ఫార్మ్ అయింది. ఒక చిన్న హోల్ పడిందనమాట. ఆ హోల్ నుంచి అమ్మాయి ప్రతిసారి అంటే ఎవరికైనా గానీ గ్యాస్ కూడా లీక్ అవుతదండి. ఓకే. అలాగే మోషన్ గూడా లీక్ అవుతది. హుహుహు. సో, మోషన్ ఇలా వెజైనా లోపలికొస్తా ఉంటదనమాట. ఓహ్! సో, అది చాలా సీరియస్ ప్రాబ్లమ్. మనం ఒక ఫీమేల్ పర్స్‌పెక్టివ్ నుంచి ఆలోచించినప్పుడు. తనొక ఎడ్యుకేటెడ్ ఫీమేల్. సో, షీ వాజ్ అబ్రాడ్ అండ్ దెన్ ఇండియాకొచ్చారు. సంథింగ్ లైక్ దట్. అండ్ ఇప్పుడు పిల్లల్ని చూసుకుంటూ ఉంది. తన గురించి తను పట్టించుకోలేదు గూడా. ఆల్‌మోస్ట్ ఒక 11 నెలలో ఏమో అయిపోయింది. హ్మ్. అప్పటికి గూడా వాళ్ళ మదర్ ఏమంటున్నారు, "నువ్విలా ఆలోచిస్తున్నావు తప్ప నిజంగా లేదు" అని. సో, నేను వాళ్ళ మదర్‌కి కూడా చూపించాల్సొచ్చింది. లేదండి నిజంగా ప్రాబ్లమ్ ఉంది అని. తర్వాత తను సర్జరీకి వెళ్ళమని అడ్వైస్ చేశాము. ఎందుకంటే ఇది లైఫ్ టైమ్ ప్రాబ్లమ్ వదిలేస్తే. సో, అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ తను గెట్ బ్యాక్ అవ్వలేదనమాట. హ్మ్. తర్వాత ఎప్పుడో చెప్పింది. లేజర్ ప్రొసీజర్స్ ఉంటాయంట కదా మేడం ఇది క్లోజ్ చేయడానికి అని. సో, అది కంప్లీట్‌గా డిఫరెంట్ అనమాట. ఇప్పుడు కోలోరెక్టల్ సర్జన్స్ చేసే లేజర్స్ ఏవైతే ఉంటాయో, ఆ ఫిషర్స్, ఆ ఫిస్టులాస్ అవన్నీ వేరు. హ్మ్. అది మోషన్ ప్యాసేజ్ దగ్గర ఉంటాయి. అండ్ అవి స్పింక్టర్ చుట్టూతా ఉంటాయి. మీరేదో వీడియో చూసేసి, ఏదో యాడ్స్ చూసి, ఇదేదో లేజర్‌తోనయిపోతది అంటే అది నిజం కాదండి. అసలు అలాంటి ప్రొసీజరే లేదు. హ్మ్. సో, ఏదన్నా డ్యామేజ్ జరిగింది డెలివరీలో అంటే దాన్ని కరెక్ట్ చేసుకునే అవసరం ఉంది. కొంతమందికి ఈవెన్ బ్లాడర్‌కి అంటే మూత్రం సంచికి నార్మల్ డెలివరీ అయ్యే దారికి మధ్యలో గూడా హోల్స్ పడతాయి. హ్మ్. సో, కంటిన్యూయస్‌గా యూరిన్ లీక్ అవుతా ఉంటది వాళ్ళకి. సో, ఇది అట్‌లీస్ట్ నాలెడ్జ్ అన్నా ఉండాలి. అండ్ ఇంట్లో పెద్దవాళ్ళకన్నా దీని గురించి నాలెడ్జ్ ఉంటే చిన్న పిల్లలకి అది ఈజీగా ఉంటదేమో. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కొద్దిగన్నా బయటకొచ్చి డాక్టర్‌ని సంప్రదించాలి. వాళ్ళు మీరన్నట్టు చెప్పేది ఒకవేళ పేషెంట్ ఇట్లా కంప్లెయింట్ చేసినా గూడా పెద్దలేమంటారు, "అంతా నీ మైండ్‌లోనే ఉంది. ఏం లేదు హ్మ్. అట్లాంటిదేం నువ్వే ఊహించుకుంటున్నావు." అవును. అంటే అట్‌లీస్ట్ ఒక డాక్టర్ దగ్గరికెళ్ళి మీరు సపోర్ట్ తీసుకుంటే దానిలో ప్రాబ్లమ్ ఏం లేదు కదా! మీరే డిసైడ్ చేసేయకండి. అట్‌లీస్ట్ నిజంగా ఏదైనా ప్రాబ్లమ్ చెప్తున్నారంటే దాన్ని అర్థం చేసుకోండి. ఎందుకు అని. సో, థాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా అవేర్‌నెస్ అండ్ నాలెడ్జ్ మాకిచ్చినందుకు. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ ఫర్ హావింగ్ మీ హియర్. థాంక్ యూ. యాహ్! ప్లెజర్.